అలా చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు ఎస్సీలకు సంబంధించి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే అవకాశం ఉంది, అధికారం ఉంది. ఎవ్వరు కూడా మాకు గుళ్ళకి రానియలే ఆ కాలంలో. సో మేమేదో మతం మారినా దానికి రిజర్వేషన్లు ఏ విధంగా తీస్తారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. మరి ఎస్సీలు నిజంగా ఏ మతం అన్నా మారి వాళ్ళ హక్కులు వాళ్ళు పొందొచ్చు అంటారా? ఎందుకంటే ఒక అడ్వకేట్ కాబట్టి మీరు చెప్పారు. సరే, మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్తా. ఇది అంత లార్జ్ కాన్సెప్ట్, కానీ మీరు అడిగిన దాంట్లో చెప్తా. ఇప్పుడు ఎస్సీలు మతం మారకూడదు, మారలేము అనేది తప్పు. మత స్వేచ్ఛ అనేది అందరికి ఉన్నది. ఎవరికి కావాల్సిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరికి కావాల్సిన దేవుని వాళ్ళు కొలవచ్చు. కానీ రాజ్యాంగమే ఇదే ఆర్టికల్ 25 గురించి మొన్న మందకృష్ణ గారు మాట్లాడుతుండే. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ మాకు లేదా అని. ఆర్టికల్ 25 చదివిరు, కానీ ఆర్టికల్ 25 సబ్ క్లాస్ బి చదివిర్రా? ఆర్టికల్ 25 సబ్ క్లాస్ బిలో ఏముంటుందంటే, ఏ మతం అన్నా స్వీకరించవచ్చు, ఏ మతం అన్నా చేయొచ్చు, కానీ ఈ యొక్క మతంలో ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి ఏ పాయింట్ కూడా ఎస్సీలకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి, వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి ఎటువంటి అడ్డు రాదు అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క వెల్ఫేర్, ఎస్సీలకు వెల్ఫేర్ విషయం ఏదైతే ఉందో ఆ యొక్క వెల్ఫేర్ చేయడం, అంటే ఈ రిజర్వేషన్స్ వగైరా చేసే విషయంలో, ఈవెన్ దాన్ని అడ్డుకునే విషయంలో ఆర్టికల్ 25 కూడా హక్కు లేదు. అంటే నువ్వు మత స్వేచ్ఛ ఉంది, కానీ నీకు మత స్వేచ్ఛ ఉందని చెప్పి పోయి ఎస్సీల కంచంలో తింటా అంటే అది ఒప్పుకోదు, రాజ్యాంగమే ఒప్పుకోదు. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ బి చదవండి మీరు. ఖాళీ ఆర్టికల్ 25 పైన చదివేసి మాట్లాడితే కాదు కదా. ఇంకోటి, ఏ మతం అన్నా స్వీకరించవచ్చు, ఏ మతం అన్నది మేము స్వేచ్ఛ ఉంది మాకంటే 100% ఉంది. పోద్దని ఎవడంటున్నావు? పో, ఆ మతంలో నీకు మైనారిటీ హోదా వస్తుంది. ఎస్సీ హోదా రాదు. ఆ మతంలో నువ్వు అయితే మతంలోకి పోవాలనుకుంటున్నావు, ఆ మతంలో నీకు మైనారిటీ హోదా వస్తుంది. మైనారిటీలకు కూడా అట్లా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఏం అవకాశాలు ఇవ్వడం జరిగింది? ఎస్సీలకు ఉన్నట్టుగా అక్కడ కూడా గురుకులాలు ఉన్నాయి, ఎస్సీ గురుకులాలు ఉన్నాయి పేద పిల్లల కోసం. ఎస్సీలకు ఉన్నట్టుగానే అక్కడ కూడా మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నట్టు. ఎస్సీలకు కమిషన్లు ఉంటాయి, మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మైనార్టీలకు బీసీసీ రిజర్వేషన్ కూడా ఉంది. కానీ ఎస్సీలకు లేని ఒక అవకాశం ఉంది మైనార్టీలకు. అదేంటంటే ఆర్టికల్ 30 కింద సపరేట్ విద్యా సంస్థలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు బోధించుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కమ్యూనిటీ అంటే ఎవరు? క్రైస్తవులకు లేదా ముస్లింలకు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దాని గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది, 50% ఎయిడ్ ఇస్తుంది. అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద మన మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఎస్సీ పిల్లలకు 15%, ఎస్టీ పిల్లలకు 7%, బీసీ పిల్లలకి మన రిజర్వేషన్స్ ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరి మీ మైనార్టీ, మీరు పెట్టుకున్నటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో మా పిల్లలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇయ్యనప్పుడు, మా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి రిజర్వేషన్స్ లో మీకెందుకు వర్తిస్తాం? అయితే ఇక్కడ కేవలం ఎస్సీలే కాదు, కొంతమంది రెడ్డిలు కూడా మతం మారే. ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకోవచ్చు. సో రెడ్డిలు కూడా మారుతున్నారు కదా, కొంతమంది బీసీలు కూడా మారుతున్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఎస్సీలనే టార్గెట్ చేస్తున్నారు? లేదు, బీసీలు మతం మారితే ఓపెన్ కేటగిరీ ఓసీ కింద లెక్కకొస్తారు. ఇక ఓసీలు మతం మారినా మతం మారకపోయినా వాళ్ళందరూ కూడా ఓసీలే కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కేటగిరీ మారేది ఉండదు. కానీ వాళ్ళు హిందువులా కాదా, హిందువులకు వచ్చే అవకాశాలు వాళ్ళకి లభించవు. మళ్ళీ ఒకవేళ రెడ్డిలు మారినా కూడా రేపు హిందువులకు వచ్చే అవకాశాలు వాళ్ళకి లభించవు, వాళ్ళని మైనార్టీల కింద గుర్తించబడతారు. అప్పుడు మరి అక్కడికి వచ్చినాక అది కూడా వేరే సబ్జెక్ట్ ఉంది, వేరే అంశాల మీద. అది ఎప్పుడు టచ్ చేయలేదు, ఆ ప్రస్తావన రాలేదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దీని మీద ప్రస్తావన వస్తుంది, కానీ దాని మీద ఎప్పుడు ప్రస్తావన రాలేదు. ఎస్సీలు మతం మారితే బీసీసీ కిందికి వస్తుంది, బీసీలు మతం మారితే ఓసీ కిందికి వస్తుంది. ఓసీలకు సంబంధించి దాంట్లో మళ్ళీ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అంటే ఈరోజు ముస్లింలకు, క్రిస్టియన్లకు కూడా సంబంధించినటువంటి కొన్ని వేరే విద్యా సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము అంతా మైనార్టీలమే, మేము క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ముస్లింలకు 50% ఇవ్వండి, మేము మైనార్టీ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా క్రైస్తవులు? అంటే ఇక్కడ కేవలం మీ వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా? కావాలని ఎస్సీలని ఈ విధంగా చిన్న చూపు చూసే ప్రయత్నమా? ఒకవేళ మతం మారిండ్రు అది ఇది అని చెప్పేసి. నేను ఒక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నోని, డబుల్ గ్రాడ్యుయేషన్ ఉన్నోని, విద్య దళిత ఉద్యమాలు దగ్గరుండి చూస్తున్నాను. మాల మహానాడు అన్నటువంటి సంస్థ నా ఇంట్లో పుట్టింది. మా ఫాదర్ ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్. నేను ఒక విద్యావంతుని, అడ్వకేట్ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. నన్ను ఎవడు ఎన్నుకుంటే నడిపించాలని నాకు బుద్ధి లేదా? నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా? నాకు ఆ మాత్రం తెలియదా? నేను నా సమాజము, నా భవిష్యత్ పిల్లలు ఏం నష్టపోతారు నాకు ఆ మాత్రం తెలియదా? నన్ను ఎవడు నడిపించాలి అంటే హిందువుగా నేను నా హక్కులు నేను అడుగుతా, నా వెనక ఎవడో నడిపించినట్ట. ఇప్పుడు నేను ఇదే ప్రశ్న వాళ్ళని అడుగుతున్నా, మీ వెనక ఏ మిషనరీలు ఉండి నడిపిస్తున్నాయి? మీ వెనక ఏ జిహాదీలు ఉండి నడిపిస్తున్నారు? మీరు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటారు. మరి ఇదే మాట అడుగుతా, రిజర్వేషన్ మాట మీద ప్రశ్న వస్తుంది కదా. నేను సూటిగా అడుగుతున్నా, మతం మారినా కూడా కులం అంతా మాది ఒకటే అని అంటున్నారు కదా. నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, మీ వక్బోర్డు భూములు, లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వక్బోర్డు భూములు, వక్ భూములు, మీ లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి చర్చ్ భూములు, బ్రిటిష్ ఉన్న టైంలో ఇచ్చినటువంటి భూములు మా ఎస్సీ హిందువులకు పంచుతారా? మీరు పంచడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి, మా రిజర్వేషన్లు మీకు పంచుతాం.
సో ఫైనల్ గా ఏం చెప్తారు? 100% మందకృష్ణ మాది గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేదా గాలి వినోద్ కుమార్ గారు, మాలమానాడు చెన్నయ్య గారు, అనేక మంది లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు ముఖ్యంగా ప్రీతం, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీళ్ళ వర్షన్ 100 కూడా తప్పు. దళిత సమాజం మేల్కొంటుంది, వీళ్ళు చెప్పేటటువంటి తప్పుడు వాదనలను కూడా తెలుసుకుంటుంది. రాబోయే రోజుల్లో వాళ్ళే కాదు, మేము కూడా ఇది ఆపకపోతే మేము కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఈ జడ్జిమెంట్ కి సంబంధించి కింద యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వాలి. ఒక కంప్లైంట్ వస్తే దాన్ని త్వరితగతిన పరిష్కరించే విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మొన్న ఏమంటారు, ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రీతం గారు కొన్ని పెద్ద మాటలు మాట్లాడారు. ప్రీతం గారు, మేము కూడా మీకు ఒకటే సూచన ఇస్తున్నాం, ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఏదైతే వాడొస్తాడా వీడొస్తాడా బట్టలు లిప్తం ఏదో సంథింగ్ ఏదో అన్నారంట. నేను ఒక మాట అడుగుతున్నా, ఈసారి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాలో ఎవరైనా, దళిత క్రైస్తవులు కాదు అసలు, క్రైస్తవులు ఎవరైనా ఎస్సీ హోదాలలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ సీట్లలో పోటీ చేస్తే 100% ఎవరిని ఇడిచిపెట్టాం. ఏ పార్టీ ఉన్నా సరే, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ పార్టీ ఉన్నా సరే, క్రైస్తవులు కనుక పోటీ చేస్తే 100% ఆధారాలతో సహా ఎవరు. ప్రస్తుతం మనతో పాటు మారేడు మోహన్ గారు ఉన్నారు, అడ్వకేట్, అలాగే ఎస్సీ యాక్టివిస్ట్. అలా చెప్పండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు ఎస్సీ